యువకులు పిల్లలంతా కలిసి పాఠశాల గ్రౌండ్లో సరదాగా క్రికెట్ ఆడుకుంటున్నారు. ఇంతలో అక్కడికి ఓ వాహనం వచ్చి ఆగింది. అందులో నుంచి పెద్ద పెద్ద పెట్టెల్లో వస్తువులు దింపి వెళ్ళిపోయారు. వాటిని చూసిన వారంతా స్కూల్కి సంబంధించిన వస్తువులేవో వచ్చాయనుకొని వెళ్ళిపోయారు. కానీ ఓ బాలుడు యువకుడికి మాత్రం దుర్బుద్ధి పుట్టింది. పెట్టెల్లో ఉన్న వాటిని చోరీ చేయాలని భావించారు. పాఠశాలకు ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడం కూడా కలిసొచ్చింది. అనుకున్నదే తడవుగా తాళాలు పగులగొట్టి ఏకంగా 90 ట్యాబులు దొంగిలించారు. నంద్యాలలో కేఎన్ఎం ఉన్నత పాఠశాల ఆవరణలోని డిప్యూటీ డిఈఓ కార్యాలయం, పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షణ సమావేశం మందిరం ఉన్నాయి. జిల్లాలోని వివిధ పాఠశాలలకు పంపిణీ చేసేందుకు దాదాపు 6.5 లక్షల విలువైన ట్యాబ్లను కొనుగోలు చేసి సమగ్ర శిక్ష సమావేశ మందిరంలో భద్రపరిచారు. ఓ వాహనంలో ఆ ట్యాబ్లు తీసుకొచ్చి కార్యాలయంలో పెడుతూ ఉండగా అదే పాఠశాల ఆవరణలో క్రికెట్ ఆడుతున్న యువకులు, బాలురు చూశారు. పెద్ద మొత్తంలో అట్టపెట్టెల్లో తీసుకొచ్చి ట్యాబులు లోపల పెట్టడం చూసిన వారిలో కొందరికి దుర్బుద్ధి పుట్టింది. ఎలాగైనా వాటిని కాజేయాలని పథకం వేశారు. ట్యాబ్లు భద్రపరిచిన సమగ్ర శిక్ష సమావేశ మందిరం వద్ద కానీ, డిప్యూటీ డిఈఓ కార్యాలయం వద్ద కానీ ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడంతో ఓ యువకుడు, బాలుడు చాకచక్యంగా ట్యాబులు చోరీ చేశారు. డిప్యూటీ డిఈఓ కార్యాలయం తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించిన ఇద్దరు సమగ్ర శిక్ష సమావేశ మందిరం తలుపులను సైతం పగులగొట్టి ట్యాబులు ఎత్తుకెళ్లారు. ఏఐ సాంకేతికతతో విద్యా బోధన చేపట్టేందుకు ప్రభుత్వం పీఎం శ్రీ కింద ట్యాబులు కొనుగోలు చేసింది. నంద్యాల జిల్లాలోని మల్కాపురం, దేవనూరు, వానాల, గడిగరేవుల, దీబగుంట్ల, ఆళ్లగడ్డ, చాగలమర్రి, గడివేములు, నందవరం, బనగనపల్లి, ఆత్మకూరు పాఠశాలల్లో పర్సనల్ అడాప్టివ్ లెర్నింగ్ పాల్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకాన్ని అమలు చేసే పాఠశాలకు ఈ ట్యాబులు అందజేయనున్నారు. కృత్రిమ మేధస్సు, డేటా విశ్లేషణ ద్వారా పనిచేసే ఈ ట్యాబ్లు కొంత ఖరీదైనవే. పాఠశాలలకు అందజేయడానికి కొనుగోలు చేసి తీసుకొచ్చిన ఈ ట్యాబులు చోరీకి గురయ్యాయి. విద్యాశాఖ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ రోజు క్రికెట్ ఆడటానికి వచ్చిన యువకులను పిలిపించి విచారించగా దొంగలు దొరికారు. వీళ్ళిద్దరూ కలిసి నైట్ టైం ఈ బిల్డింగ్లోకి చొరబడి దానిలో ఉన్న ఈ ట్యాబ్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు. ఇన్వెస్టిగేషన్ చేపట్టి వెంటనే ముద్దాయిల్ని పట్టుకోవడం అయినది. అండ్ రికవరీ కూడా అయింది మాకు. మొత్తం 90 ట్యాబ్స్లో మొత్తం 77 ట్యాబ్స్ వరకు రికవర్ అయ్యాయి. అలాగే మిగిలిన 60 అడాప్టర్స్, ఓటీజీ కేబుల్స్, అలాగే స్పైక్ గార్డ్స్ మొత్తం కూడా టోటల్ ప్రాపర్టీ రికవరీ అయింది. మొత్తం ప్రాపర్టీ వర్త్ 6,63,000గా ఉంటుంది. ఆ ముద్దాయిది ఇదే నంద్యాల. నిందితులను అరెస్టు చేసి 77 ట్యాబ్లు, 60 ఓటీజీ కేబుల్స్, 60 అడాప్టర్లు, 2 స్పైక్ గార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.